ఇదిగో ఇప్పుడు మీరు చూస్తోంది ఈ ఇంట్లో పెద్ద అబ్బాయి చివరి కూతురు. ఒకవేళ మీకు అలా అనిపిస్తోందంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టే. వీళ్ళే మనం ఇప్పుడు చూడబోతున్న పెళ్లి చేసుకున్న 6 రోజుల 7 గంటలు మాత్రమే అయిన కపుల్స్. మంటలు అంటుకున్నాక 5 ఫోర్స్ని పిలిస్తే చాలా, లేదంటే ముందే వాళ్ళ పిలవమని చెప్తావా? నువ్వు వచ్చేసావా? పొద్దునే నీ జోక్ వినగానే నేను ఫుల్ చార్జ్ అయిపోయాను. అలాగా? కాఫీ కావాలా? హా? నువ్వు ఫ్రెష్ అయి వస్తే కిక్కిచ్చే కాఫీ ఇస్తాను. టీ అసలు మరగడం లేదు. కొంచెం చేంజెస్ కనిపిస్తుంది. సచిన్, ఏ? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ టవల్ని యూజ్ చేయొద్దని? నేను ఈ టవల్ని యూజ్ చేయలేదే. రే, అబద్ధం చెప్పదని చెప్పాను కదా. నా వస్తువులు ఎవరైనా ముట్టుకుంటే నాకు తెలిసిపోతుంది. ఇది నేను ఎంత క్లీన్గా అక్కడ పెట్టానో తెలుసా? నువ్వు యూజ్ చేయడానికే కదా అక్కడ పెట్టావు. ఇది అందంగా ఉంటుందని అక్కడ పెట్టాను, అది కూడా గెస్ట్ కోసం. దీనికి నువ్వు ఇంత టెన్షన్ అయ్యావా? దీన్ని నువ్వు ఎవరి కోసం తీసావు? అయ్యో, పనులన్నీ నేనే చేయాలి కదా. ఏంటి బంగారం, ఇంత చిన్నదానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ టవల్ని నేను అక్కడ పెట్టలేదని కోపడుతున్నావా? ఇలా చూడు, నీకు దేన్ని సిస్టమేటిక్గా చేయడం రాదు కదా. ఇదెందుకు ఇక్కడ పెట్టావు? ఏది? నేను బాత్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేయడం మర్చిపోయా. కొంచెం వయసుకు తగ్గట్టు నడుచుకోవచ్చు కదా. ఆల్రెడీ అందరూ చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దానికి తగ్గట్టు నువ్వు కూడా ఇలాగే చేస్తున్నావు. అరే, ఫ్లెష్ చేయడం మర్చిపోవడం మెచ్యూరిటీ లేదని కాదు, మెమరీ పోయిందని అర్థం. అరే, నా పనిలో ఉండే ప్రెషర్ నీకేంటో తెలుసు కదా. దానికి నువ్వు ఏం పని చేస్తున్నావో? కాదు, జాబ్ దొరుకుతుందా లేదా అని ప్రెషరు, అదే నా ఉద్దేశం. అంతేగాని మెచ్యూరిటీ లేకుండా కాదు. ఎవరో వచ్చినట్టున్నారే. అది ఈ సమయంలో ఎవరు? మీ నాన్నేమో గిఫ్ట్ తీసుకురారు, అద్దె డబ్బుల కోసం వచ్చుంటారు. ఇలా చూడు, మా నాన్న గురించి మాట్లాడనుకో. అన్నా, మీకు పార్సిల్ వచ్చింది. గేమింగ్ చైర్ కదా, ఎప్పుడు ఆర్డర్ చేశానో తెలుసా? ఇప్పుడే రావడమా? ఆగు, డబ్బులు తీసుకొస్తాను. అయ్యో, అయితే ఇదేనా నీ మెచ్యూరిటీ? అయ్యో, కాఫీ. అయ్యో, హలో, చెప్పవే. ఇంటి కీస్ ఎక్కడ పెట్టావు? నువ్వు వచ్చేసావా? 10
ఫీల్ అవుతున్నావు? అంటే నాకు కొంచెం తలనొప్పిగా అనిపించింది, అందుకే ఇంటికి వచ్చేసాను. అది సార్ ఏంటో పొద్దునే వెళ్ళారు, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తానని చెప్పారు. ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వచ్చాను. నువ్వు ఫ్రెష్ అయ్యేలోగా నేను వచ్చేస్తాను. మన ఇద్దరు కలిసి వంట చేద్దాం, ఏమంటావ్? అరే ఇంటికి కీ ఎక్కడా? ఇంటికి మ్యాట్ కింద ఉంటుంది, అక్కడిగా పెడతాను. అక్కడ లేదని చెప్పాను కదా, అందుకే కాల్ చేశా. సారీ, కీ నా దగ్గరే ఉంది. నువ్వు ఒక 15 నిమిషాలు పక్కింట్లో కూర్చో, నేను ఈలోపు వచ్చేస్తాను. సరే. ఏంటే అదోలో కూర్చున్నావు? వచ్చాక ఫ్రెష్ అవ్వలేదా? అవును, నువ్వు డోర్లో ఓపెన్ చేసావు. అబ్బో, ఈ ట్రాఫిక్ ఉందే, అందుకే రావడం లేట్ అయింది. ఇప్పుడు వంట చేయనక్కర్లేదులే. చూడు, నేను ఆపం ఇంకా బటర్ చికెన్ తీసుకొచ్చాను. ఇదేంటిది? కిచెన్ మొత్తం నీళ్ళు, పైపు బ్లాక్ అయిందా ఏంటి? ఓసే, నిన్నే అడుగుతున్నాను, నోట్లో ఏం పెట్టుకు. అమ్ము, అమ్ము, ఏమైంది? నువ్వు ఓకేనగా? ఆఫీస్లో ఏదైనా సమస్య? నేను మార్నింగ్ ఫ్రిడ్జ్లో రెడీ చేసి పెట్టి వెళ్ళిన కేక్ ఎక్కడా? కేకా? నాకేం తెలుసు, ఏదో పిల్లి తినంటుందిలే. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ తినడానికి ఇక్కడ ఒక దొంగ పిల్లి మాత్రమే ఉంది. ఓ, ఆ ప్లేట్లో ఉండే కేక్ అని చెప్తున్నావా? ఉదయం ఫ్లైట్ లేట్ అయింది కదా, ఇంటికి ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి వాడికి తినడానికి ఇవ్వడానికి ఏమి లేవు, అందుకే వాడికి ఆ కేక్ ఇచ్చాను. అదే నీ సమస్య? నువ్వు తిన్న కేక్ ప్రైస్ ఎంతో తెలుసా? ప్రైసా? అసలు నీకేమైంది? నేను అది ఎంత కష్టపడి చేసి పెట్టానో తెలుసా ఆయనకి? ఒక కేకే కదే, దానికి ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నావు? నీకు ప్రతి విషయం సింపులే. ఈరోజు మన ఫస్ట్ వీక్ యానివర్సరీ డే. అవునా? నీకు అది కూడా గుర్తులేదు కదా? మనిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని నేనే అలా సర్ప్రైజ్గా ఉంచాను. సరే, ఒక కేకేగా, నేను వెళ్ళి ఒక కేక్ కొనుక్కొస్తాను. లేదంటే మన ఇద్దరు ఒక పని చేద్దాం, ఆ పనికి వచ్చేద్దాం. సెలబ్రేట్ చేయాలి, అంతే కదా? సరే, నువ్వు స్నానం చేసిరా, నాకు ఆకలేస్తోంది. నా బుజ్జి కదా. త్వరగా వచ్చేవే, ఆకలేస్తోంది. అమ్మా, వసే త్వరగా రావే. నా కోసం వెయిట్ చేస్తూ ఏం చేయకుండా ఉన్నక్కర్లేదు. నువ్వేం చేస్తావో ఇక్కడ నుంచి నేను కూడా అదే చేస్తా. ఇక్కడ నుంచి నేను కూడా సిల్లిగానే చేస్తాను. అసలు దీనికి ఏమైంది? ఐ హేట్ యు. రెడీ అయిపోయావా? రా. అవును, ఏంటిది? ఒకసారి టేస్ట్ చేసి చూడు. నువ్వు చేసిన కేక్ లాగా ఇది టేస్ట్గా ఉండదు, అయినా నాకు తెలిసినట్టు ఈ కేక్ని రెడీ చేశాను. కానీ ఇందులో ఒక స్పెషల్ విషయం ఉంది. ఏంటో చెప్పు. ఎ స్మాల్ స్పూన్ ఆఫ్ లవ్. ఒసేయ్, నేను ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ని కాను, గొప్ప లవర్ని కూడా కాను. కానీ నేను అప్పుడప్పుడు ఏడిపించినా సరే నేను నీ మీద నా ప్రాణాన్ని పెట్టుకున్నానే. ఐ లవ్ యూ. ఎలా ఉంది?
ఇక్కడ ఉన్న సెటప్లో ఒక చిన్న క్యాండిల్ లైట్ డిన్నర్. ఇదే నచ్చినదంటే మరి సెలబ్రేషన్ చేసుకోవాలిగా. ఇదిగో. ఒక పని చెయ్యి, నువ్వే చేసావు కదా, కట్ చెయ్యి. మ్యారేజ్ ఇస్ నాట్ అబౌట్ ఫైండింగ్ పర్ఫెక్షన్. పెళ్ళనేది ఒక అనుభవం మాత్రమే కాదు, మెచ్యూరిటీ, దాంతోపాటు ప్రేమగా కలిసి ఉండటమే పెళ్లికి అందాన్ని తీసుకొస్తుంది. సచిన్, హ? ఈ రోజేంటి సమస్య?